రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి సహాయపడే హెపారిన్, ప్రోథ్రాంబిన్, ఫైబ్రినోజెన్లను స్రవించినది ఏది? కాలేయం. ఊసరవెల్లిలోని ఏ కణాల ద్వారా అతి త్వరగా దేహవర్ణం పరిసరాల వైవిధ్యాలకు అనుగుణంగా మారుతుంది? క్రోమాటోఫోర్. నాలుక వెనుక భాగంలో ఏ రకమైన రుచి కలికలు ఉంటాయి? చేదు. ఎల్లప్పుడూ నిటారుగా ఉండే పిరమిడ్ ఏది? శక్తి పిరమిడ్. మొక్క వయస్సును దేని ద్వారా నిర్ధారిస్తారు? మొక్క వార్షిక వలయాలను లెక్కించుట ద్వారా. పక్షాకార కండరాలు గల జీవి ఏది? బొద్దింక. థైరాక్సిన్ అధిక స్రావం వల్ల కలిగేది గ్రేవ్స్ వ్యాధి. బ్యాక్టీరియాలను మొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త లీవెన్హుక్. బ్యాక్టీరియాలను మొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త లీవెన్హుక్. పక్షాకార కండరాలు గల జీవి బొద్దింక. థైరాక్సిన్ అధిక స్రావం వల్ల కలిగేది గ్రేవ్స్ వ్యాధి. మొక్క వయస్సును దేని ద్వారా నిర్ధారిస్తారు? మొక్క వార్షిక వలయాలను లెక్కించడం ద్వారా. ఎల్లప్పుడూ నిటారుగా ఉండే పిరమిడ్ శక్తి పిరమిడ్.